నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. సరే, కవిత ప్రెస్ మీట్ అంటే మొన్న ఆమెని సస్పెండ్ చేసిన తర్వాత ఏదో ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. అందరినీ కూడా తిరిగి మరగేస్తుందనో లేకపోతే ఏదో ఉంటుందని, ముఖ్యంగా అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ చాలా ఈగర్లీగా వెయిట్ చేసింది. కానీ ఈరోజు ప్రెస్ మీట్ చూస్తే ఆ వివరాలను చూస్తే మీకు ఏమనిపించింది? అంటే ఒక తండ్రిని అన్నని కాపాడుకోవాల్సిన తాపత్రయం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఒక నిస్సహాయమైన స్థితిలో తండ్రి ఉన్నాడన్న అజంప్షన్లో అమ్మాయి ఉంది. తనకి జరిగినవి అన్వయించుకుని, అంటే అన్వయించుకోవడం అంటే హరీష్ రావు గారికి కవిత గారి ఫ్యామిలీ రిలేషన్ పరంగా పూర్వపరాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ అమ్మాయికి ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయనుకుంటే అది పెద్ద కామెడీ పీస్ అవుతుంది. అది ఒక చర్చ, అది పక్క తీద్దాం కాసేపు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ ఆఫ్ కవిత అన్న దగ్గర మనం కొన్ని ఎస్టాబ్లిష్ చేస్తే తర్వాత పనులు చాలా సులువు అవుతాయి. ఎంత కాదన్న తండ్రికి పేగుబంధం మామూలుగా ఉండదు కూతురు పట్ల. ఇక్కడ తండ్రి అనే వ్యక్తి కూతురు పట్ల ఇంత దుందుడుకు స్వభావం చూపించాడా అన్న దగ్గర, దుందుడుకు స్వభావం చూపించకపోయినా అమ్మాయి దుందుడుకుతనాన్ని కాస్త నిలువరించలేనప్పుడు అన్న దగ్గర అసలు వాళ్ళ గురించే వాళ్ళకి తెలియని బీజేపీ పార్టీ ఒకటి ఉంది మనకి ఇక్కడ తెలంగాణ, మనకు ఉద్ధరించడానికి. ఈటెల రాజేంద్ర గారి ధర్మం అని 4-5 తెలివితేటలు వచ్చేయాలి, కానీ లేకపోతే ఒరిజినల్ వాళ్ళకి తెలివితేటలు ఉండవు. ఎందుకు చెప్తానంటే వెనకాల కేసీఆర్ గారే ఉండి చేయించారు అంటే నేను ఖచ్చితంగా చేయించారని చెప్తాను, నా కోణంలోనే చెప్తాను, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఎందుకంటే చిత్తశుద్ధి లేని పూజ చేయాలా అన్నది చిన్నప్పటి నుంచి మనం తెలుసుకున్నాం. ప్రధానికి కేసీఆర్ గారు చేయించారనుకుందాం, చేయించలేదనుకుందాం, కానీ ఒకటి మాత్రం కుటుంబ పెద్దగా తన కూతుర్ని నాకు సంబంధం లేదని తెగతెంపులు చేసుకునే మనస్తత్వం కేసీఆర్ గారికి ఉందంటే ఆయనకున్న 9-10 మంది అక్క చెల్లెలతో ఆయన సత్సంబంధాలను ఈ రోజుకి కూడా చరిత్రలో చెప్పుకుంటారు. ఒక స్థాయి కలిగిన వ్యక్తికి అక్క చెల్లెల పట్ల ఎంత ఆప్యాయతలు అనుబంధాలు ఉన్నాయనికన్నది. అలాంటి వ్యక్తి తన కడుపును పుట్టిన సొంత కూతురికి అన్యాయం చేస్తాడన్న దాంట్లో నేనైతే ఏకీపించను ఆడుతున్నాను. ఏ తండ్రి అయినా సరే. అలా అమృతరావు అటు మిర్రలు కూడా ఉంటే మనం ఏడు చేయలేం, కానీ ఏం జరిగినా పర్లేదు చూసుకోవచ్చు అన్న దగ్గర అలాంటి సిచ్యువేషన్ అయితే కేసీఆర్ గారికి లేదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఒక తెలంగాణ ఉవ్వెత్తులు లేస్తున్న ఉద్యమానికి నాంది పలికిన ఒక ఉద్యమ నాయకుడు, ఒక 10 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మతిష్కంలో ఉన్న ఒక నిజమైన వార్త ఏంటంటే, నిజమైన విషయం అంటాను, వార్త కాదు అది, కమిట్మెంట్తో ఎవరు పనిచేస్తారు అని ఎత్తుక్కున్నప్పుడు ఖచ్చితంగా కవితమ్మ కనబడింది. ఎందుకంటే ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అన్న ప్రైమరీ మోటోతో ఒక ఉద్యమాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళిన టీఆర్ఎస్ పార్టీకి కవితమ్మ ఎప్పుడైతే 20 సంవత్సరాలు తన ప్రస్థానంలో ఒక యాడెడ్ ఫ్లేవర్ ఎలా అయిందంటే, ఉద్యమానికి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మనకి వివక్ష జరుగుతోంది, దానివల్ల మనం ఉద్యమ నేపథ్యానికి జాగృతి రూపంలో తన 20 సంవత్సరాల ప్రస్థానం. ఎప్పుడైతే తను జాగృతి అనే దాంట్లో ఈ విషయంలో నేను ఖచ్చితంగా కవితమ్మకి 100కి 500 మార్కులు ఇవ్వచ్చు. గ్రాస్ రూట్ లెవెల్లోకి తీసుకెళ్లి పార్టీని అంటే జాగృతిని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగింది ఒక స్ట్రక్చరల్ వేలో. బట్ వేరాస్ బీఆర్ఎస్ పార్టీకి నేను ఎప్పుడు చాలాసార్లు నా విశ్లేషణలో సెట్ బ్యాక్ చెప్తూ ఉంటాను, ఈ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి పారాచూట్లు వేసుకుని తగలబడిన బ్యాచ్ని పరిరక్షించుకునే నేపథ్యంలో గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ నిర్మించుకోలేదు దక్షిణ తెలంగాణ. బట్ ఇవన్నీ ఓకే అండి, కాకపోతే ఇందులో మెయిన్గా వచ్చిన ఇప్పుడు సబ్జెక్ట్ కూడా ఏముందనంటే కాళేశ్వరం మీద వచ్చింది. కాళేశ్వరంలో కాదు కాళేశ్వరంలో అవినీతి జరగలేదని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈమె వచ్చేసి ఇక్కడ అవినీతి జరిగింది, అవినీతికి కారణము ఎవరు అనే విషయాన్ని ఇద్దరు పేర్లు బయట పెట్టిన వ్యవహారాన్ని ఏ విధంగా చూడొచ్చు అనే డిస్కషన్ ఇప్పుడు పెద్దగా జరుగుతుంది. అదే కదా, ఇప్పుడు ఉదాహరణకి నీకు మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు తెలుసు కదా, అక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే 1,00,000 కోట్ల అవినీతి, ఇక్కడ కేసీఆర్ అంటే కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి. ఇప్పుడు దగ్గర 18 బ్యారేజీలు ఉన్నాయి కదా, మేడిగడ్డ లేకపోతే 3 బ్యారేజీలు మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్, నెక్స్ట్ కాళేశ్వరం, ఇవేవి రూపాయి ఖర్చు కాకుండా ఇలాగా అలావుద్దీన్ అద్భుత దీపాన్ని 3 సార్లు వృత్తి వచ్చి పట్టిపోయేలాగా. ప్రాబ్లం ఏంటంటే 1,00,000 కోట్ల అవినీతి మకిలిని అంటగడుతుంది ఎవరికి? కేసీఆర్ గారు కాళేశ్వరం. ఆవిడ ఇంటర్వ్యూ నువ్వు గమనించి, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉపోద్ఘాతం టైప్లో తన యొక్క ఎబిలిటీ ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పార్టీని కమిట్మెంట్తో పనిచేసే నేపథ్యం ఆవిడ దగ్గర ఉంది. ఇప్పుడు ఇదే హరీష్ రావు అన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన పార్టీ నాదా అన్న ఓన్ చేసుకునే దగ్గర డిజోన్ చేసుకుంటాడా ఓన్ చేసుకుంటాడా అన్న కాన్సెప్ట్ రాజశేఖర్ గారి టర్మ్ దగ్గర నుంచి ఎవరైనా అత్యంతం జగారెడ్డి గారి బ్యాచ్ లేదంటే
సంతోష్ గారు ఇలాంటి బ్యాచ్లు అన్నీ ఎవడైనా ఒళ్ళు దగ్గర పెట్టి అబ్జర్వ్ చేస్తున్న దగ్గర ప్రైమా ఫేస్కి ఎవరెవరు మీ డౌట్లు వచ్చాయన్న దగ్గర ఆవిడ ఎస్టాబ్లిష్ చేసుకుంటూనే వచ్చింది ఒక పక్కన. రెండింటినీ మీరు సమన్వయపరుచుకునే దగ్గర వాళ్ళ కాళేశ్వరం ఉన్న దగ్గర ఎంతసేపు ఒకళ్ళనే ఏం చేస్తూ కేసీఆర్ లేదంటే కేటీఆర్ వీళ్ళిద్దరినే మీరు చూసుకుంటే ఆవిడకి రక్త సంబంధికులేమో, ఒక తండ్రి ఒక అన్న. ప్రతి కేసులోనూ 25 సార్లు ఏళ్ళ చుట్టూ తిప్పుతూ వేరాస్ సేమ్ సిమిలారిటీస్ ఎస్టాబ్లిష్డ్ అని హరీష్ రావు కానీ లేకపోతే ఇంకో సంతోష్ విషయంలో కానీ ఎప్పుడైతే ఇది ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా అన్న కోణాన్ని గమనిస్తే, ఇది మనం ఎవరు ఆ కోణంలో చూడలేదు ఇప్పటిదాకా నువ్వు గమనించుకోవాలంటే. అవి నిజమైన వాళ్ళు ఎవరు, పింక్ చేసే వాళ్ళు ఎవరు, పాయింట్అవుట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? నిజమైన క్రిటిక్స్. ఈ క్రిటిక్ ఇన్సైడ్ చేస్తూ అవాండాలు వేయలేదు. ఎన్ని క్లూలు ఇచ్చుకుంటూ వచ్చింది ఆవిడ ఉత్తరం లీక్ అయింది, ఎవడరా లీక్ చేసిందని మొదలెట్టింది దుకాణం. చెప్పింది పేరు ఇప్పుడు చెప్పాను స్టార్టింగ్ లో. నేను చెప్తున్నాను అంటే యాజ్ ఏ వారియర్ ఇన్ పార్టీ ప్రొటెక్షన్ సెల్ ఎక్కడైనా కనబడింది నీకు? పాయింట్ 1 మైక్ టెస్టింగ్ 1 2 3 అంటారు చూడు. ఇప్పుడు మనం కూడా మైక్ టెస్ట్ చేయందే కూర్చోం కదా, అలాగా ఫస్ట్ లీక్ చేసింది ఎవడరా నా దగ్గర అచేతన స్థితి. ఈ హరీష్ రావు గారికి సంబంధించిన పాల కేంద్రం వార్తలు మనం చదివాం. ఎక్కడ దొంగలు అక్కడే గుప్చిప్ అన్నది అంటే పార్టీ పరంగా తన ప్రాస్పెక్టివ్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఏది వీళ్ళకి వచ్చరికల ఉపద్రవం ఆగుతుంది, మీకు వచ్చరికల్లా అది ఎస్టాబ్లిష్ అవుతుంది అన్న కోణంలో కాళేశ్వరం అవినీతి నిజంగా అయితే అయింది అనుకుందాం. ఆవిడ దృష్టిలో ఒక్కడిదే బాధ్యత కాదు కదా. ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్న దగ్గర ఎక్కడైనా ఉందా? నేను నిన్న నా విశ్లేషణలో కూడా చెప్పా. ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఒక చిన్న ఏగ వలన ఎంటైర్ ఇలా తిరిగిపోతారు మొత్తం తెలంగాణ సమాజం అనుకున్నాం. మన పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ కూడా అలాగే. పులివెందుల ఎలాగైనా ఈ ప్రపంచం అంతా తిరగబడిపోతారు ఆయన చుట్టూ, రాజశేఖర రెడ్డి గారు ఏరా అనుకున్నాం, ఓరా అనుకున్నాం. ఏమైంది? కాగల కార్యాలు గందరగోళాలు తీర్చుకున్నట్టు వాళ్ళ పనులు చేసుకుంటూ పోతున్నారు. కానీ ఎక్కడ సమాజంలో ఆ వైబ్రేషన్స్ క్రియేట్ చేసే ఆ మోటివేషన్స్ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. క్రౌడ్ పుల్లర్స్ ఎవరు? మళ్ళీ కేసీఆర్ గారు. క్రౌడ్ పుల్లర్ ఎవరు? మళ్ళీ కేటీఆర్ గారే. కానీ మిగిలిన పాకెట్స్ ఆవిడ అప్పటికి మీకు ఒక విషయం చెప్తా, చిన్న ఇండికేషన్. ఆవిడ మూడోది జగదీశ్వర్ రెడ్డి గారిని అటాక్ చేసింది. తను ఫస్ట్ ఇదే సంతోష్లోని హరీష్ రావుని అటాక్ చేయలే, అత్యంత ఆప్తుడు జగదీశ్వర్ రెడ్డి గారు. ఆయన అటాక్ చేసినప్పుడు కూడా పార్టీ వైబ్రేషన్స్ గమనించింది. చూసుకోగలంటే అప్పుడు కూడా అచేతన స్థితిలోనే ఉంది. మన వాళ్ళు అనుకునే వాళ్ళని నేను మాట్లాడినా మన కానివాడైతే తక్కువ తీసుకుంటున్నాడు. నువ్వు జాగ్రత్తగా గమనించి ఇంటర్నల్ లాజిక్. జగదీశ్వర్ రెడ్డి మీద ఇంత అగ్రెషన్ చూపించిన కవితమ్మ మీద నాన్ రియాక్టివ్ మోడ్. వన్స్ షీ ఓపెన్ మౌత్ ఆన్ హరీష్ రావు అండ్ సంతోష్ రావు, రియాక్టివ్ మోడ్. ఎవరు జస్టిఫై అయ్యారు? నువ్వు లాజికల్గా చూడు. అంటే యాజ్ అన్ ఇండివిజువల్ ఇవాళ ప్రెస్ మీట్స్ మీద నా విశ్లేషణ. సో ఇక్కడ నీకు చెప్పకనే చెప్పింది హూ ఆర్ ఆల్ డామినేటింగ్ మిస్టర్ కేసీఆర్ అన్నది డోర్ నాక్ బెల్ కొట్టింది. అవును, అది అంతర్గతంగానే మాట్లాడొచ్చు కదా. నిజంగానే అంత తెలిస్తే కూర్చొని మా తండ్రిని నేను ఎప్పుడైనా కలుస్తున్నాను, నాకు కలవచ్చు, కానీ దాని అంతా బయట అనవసరంగా క్రియేట్ చేస్తుంటారు కదా. ఇంత విషయాన్ని ఇప్పుడు బయటకు తీసుకొచ్చి ఇప్పుడు ప్రతిపక్షాలకు అవకాశంగా ఇచ్చే బదులు దాన్ని ఇంటర్నల్గానే చర్చించవచ్చు కదా అనేది కూడా ఒక చర్చ. నేను అందుకే జగదీశ్వర్ రెడ్డి గారు ఇష్యూ చెప్పాను. మన పిల్లనయ్యా నిన్ను మాట అంటే ఎరా నా ఫ్రెండ్వి పడలేవా, అది ఫ్రస్ట్రేషన్లో ఉంది, అప్పుడు అర్థం చేసుకోలేవా అని పాసిఫికేషన్ జరగవచ్చేమో. ఓకే, జాగ్రత్త చూడు. తను బిఫోర్ రివీలింగ్ దెయ్యాలు ఉన్నాయి తప్ప షీ నెవర్ రివీల్ ద నేమ్స్. ఆ విషయంలో తను ఇలా నిలబడి ఇటుపక్కే కొట్టింది. ఏది? జగదీశ్వర్ రెడ్డిని. అప్పుడు స్తబ్దతే. ఇదే రియాక్టివ్ మోడ్. అప్పుడు జగదీశ్వర్ రెడ్డి గురించి మాట్లాడడానికి నీకేం హక్కుందని పార్టీ రియాక్టివ్ మోడ్ చూపించాలి కదా. అప్పుడు ఈ రెండు కంపారిజన్స్లో తను యాక్ట్ని కొన్నాళ్ళు బట్టి జరుగుతుంది జస్టిఫై చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇలా మాట్లాడడానికి నేపథ్యం ఏంటని వెనక్కి చూసుకోవచ్చు. తను ఏదైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది, 124 రోజులు జైల్లో ఉంది. తనకి ఇందులో తన మిస్టేక్ చెప్తున్నా. ఇక్కడ కవిత, తన పిఏలు, తన ఆడిటరు ఇలాంటి వాళ్ళందరినీ మూసేశారు. అక్కడ విజయసాయిరెడ్డి అల్లుడిని, ఆయన ఎవరు మాగుంట శ్రీనివాసరెడ్డిని అలా కొడుకునైతే లోపటేశారు. మాగుంట శ్రీనివాసరెడ్డిని కరెంట్ పాస్ ఆటాడారు. ఇక్కడ ఎక్కడైనా సరే మీరు బీఆర్ఎస్ పార్టీకి కానీ అక్కడ వైఎస్ఆర్సీపీకి కానీ మకిలింటుందా, అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డిని కానీ ఇక్కడ కేసీఆర్ని కానీ ఎవడైనా ఇంక్లూడింగ్ నేషనల్ మీడియా దేశంలో ఉన్నవాడన్నా లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడ వైఎస్ఆర్సీపీ కానీ ఎస్టాబ్లిష్ అయిందా? వ్యక్తులే. సో వ్యక్తులు అంటే తన ఇండివిజువల్ కెపాసిటీలో తను కోతి పని చేయొచ్చు, చేసిన తప్పు రేటు. దట్ ఈస్ నాట్ మై బిజినెస్. ఇవాళ ఉన్న సర్కమాస్టెన్స్ని వెనక నుంచి ముందు నుంచి వెనక్కి ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు లాయర్లతో కానీ సమన్వయపరచుకోవడానికి ఢిల్లీ 25 సార్లు తిరిగినవి
దోస్ ఆర్ ఆల్ ప్రూవెన్ ట్రాక్స్. తన యాంటిసిపేషన్లో ఇవాళ మీరు కేసీఆర్ గారి పట్ల ఉద్యమ నేపథ్యం అన్న దగ్గర కాల్ ఇస్తుంది, రండి బయటికి రండి అందరూ వచ్చి ఉద్యమాలు చేయండి, కేసీఆర్ గారి గురించి నిరసన కార్యక్రమాలు లేదా పుత్రికలు తగలబెట్టండి. దిస్ షీ యాంటిసిపేటెడ్. ఎందుకు? ఆవిడ ఒరిజినల్గా అంబిషియస్ లేడీ కాబట్టి. అంబిషియస్ అన్న దగ్గర పార్టీ ఎలా ఉంటుంది, ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు కరుణానిధి గారి విషయం చెప్పాలి, అది మన థాకరే గారి విషయం ఒకటి చెప్పాలి. వీళ్ళిద్దరూ ఉన్నంతకాలం పార్టీ ఎవరికైనా నెక్స్ట్ ఒకటికి ఇచ్చారు. మహా అయితే స్టాలిన్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం అయితే ఇచ్చేయడం. ఇక్కడ కూడా కేటీఆర్కి ఇవ్వడమే, అక్కడేమో ఉద్ధవ్ థాకరేకి ఇవ్వడం. దగ్గర రాజ్ థాకరే డిఫ్రై బయటికి వెళ్ళాడు, ఇక్కడ అలగిరి డిఫ్రై వెళ్ళాడు. బట్ వేర్ ఇక్కడ అలగిరి రోలు, అక్కడ రాజ్ థాకరే రోలు కవితమ్మ అనుకుందాం. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏంటవుతుందంటే ఈ ఫ్రిక్షనల్ సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడు యాజ్ లాంగ్ ఎస్ ఒక టాల్ పర్సన్, ఆవిడే 10 సార్లు చెప్తుంది మా నాన్నగారు ఆయనకన్నా మించినోడు లేదు అని. హీఈస్ దేర్, వై ద హెల్ యు ఆర్ బాదరింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్ అంటే పొలిటికల్ ఆస్పిరేషన్స్ గురించి చెప్తున్నాను. జాగృతి పెట్టి 20 సంవత్సరాలు తన ప్రస్థానంలో పొలిటికల్ అంబిషియస్ అన్న దగ్గర తను ప్రూవెన్ ట్రాక్ నువ్వు జాగ్రత్తగా గమనించుకోగలిగితే ఒకేసారి గెలిచింది నిజామాబాద్, రెండోసారి ఓడిపోయింది, మూడోసారి టికెట్ ఇవ్వలే. బట్ ఒక ఫాదర్గా తను ఐడెంటిఫై చేస్తాడు పొలిటికల్ యాంగిల్లో దగ్గర. ఎమ్మెల్సీ ఇచ్చి సమన్వయపరచడానికి ప్రయత్నించాడు. కానీ తను చేసిన డ్యామేజ్ తనకుండా ఇవాళ చూసావా కాళేశ్వరంలో అవినీతి జరిగిందనంటే ఇంతకన్నా ఇంకొక పిచ్చి పేలా పని పేలింది అరెస్ట్ అయినప్పుడు. బీజేపీలో పార్టీ మర్జీ అయిపోతుందన్న పనికిమాలిన ప్రస్తావన తెచ్చింది కూడా ఆవిడే. జాగ్రత్తగా గమనించుకో. సో దీస్ ఆర్ ఆల్ ఫీలర్స్. ఒక విధంగా ఆవేశంతో అనర్థదాయకం అంటారు. ఆవేశభరితమైన యాంగ్జైటీలో ఉన్నారు అనుకో, 4 మాటలు ఎక్కువ వస్తుంటాయి. అలా తెలియకుండానే ఒక పార్టీకి డ్యామేజ్ చేస్తుంటాను. బట్ హిడెన్ ఎజెండా కాదు అది. వాస్తవానికి మంచి చేసే కాన్సెప్ట్లో షీ డజంట్ నో హౌ టు మోల్డ్ హెర్ సెల్ఫ్. ఇది సెట్ బ్యాక్. సో వీటిలన్నింటినీ మీరు ఒక ప్లాట్ఫామ్ మీద కనుక జాగ్రత్తగా గమనిస్తే ప్రైమరీ ఇంటెన్షన్ ఏంటంటే ఆవిడ షీ వాంట్ టు సేవ్ హిస్ ఫాదర్ అండ్ బ్రదర్. తన దృష్టిలో ఇప్పుడు చూడు, సంబడి లివ్స్ అండ్ ఇల్యూజన్స్ అంట. ఇల్యూజన్స్ అంటే గతాన్ని ఒకసారి పునరావృతం చేసుకుంటే అల్లప్పుడు జగ్గారెడ్డి గారు వెళ్ళిపోయారు, ఎవరు మన సంతోష్ గారు వెళ్ళిపోయారు, మైనంపల్లి వెళ్ళిపోయాడు, ఇలాంటివన్నీ కనబడుతున్నాయి అనుకో. ఇవంతటికీ వెనకాల హరీష్ రావు ఉన్నాడేమో, లేదా సంతోష్ ఉన్నాడేమో, ఇలాంటి ఇల్యూజన్స్లో తను ఉన్నప్పుడు ఆ ఫాల్స్ ఇల్యూజన్లో ఏంటంటే షీ డజంట్ నో హౌ టు మేక్ ఎర్ ప్రజెంటేషన్ ఇన్ స్ట్రైట్ వే. ఇప్పుడు ఫాల్స్ ఇల్యూజనేనా ఇప్పుడు ఇది? అంటే ఇప్పుడు ఒకటి, తను లేనప్పుడు సంతోష్ రోల్, లేకపోతే తను ఉన్నప్పుడు సంతోష్ రోల్ కనబడింది అనుకో. గతంలో బాల్కీ సుమన్, ఆయన మీద కూడా ఇలా అపవాదులు ఉండేవి. నెక్స్ట్ సేమ్ క్యాస్ట్ పరంగా సంతోష్ రావుకి సరికల్లా డిఫరెంట్ ఈక్వేషన్స్ ప్లేస్ అయిపోతుంది. అక్కడ ఫ్రిక్షన్ ఎవరికి వస్తుంది? సో వీటిలన్నిట్లోంచి తను షీ డజంట్ నో హౌ టు డిసైడ్ ఎ ఫ్యాక్ట్. ఏది ఇప్పుడు మన నాన్నకెళ్ళి చెప్పిగానే ఎందుకు వినట్లేదన్న ఎక్కువ ఉందనుకో యాంగ్జైటీ. వెళ్ళగానే సైడ్కి చెప్పడం మొదలెట్టింది అనుకో. ఎగ్జాంపుల్ టక వినియాలి, రెస్పాండ్ అయిపోవాలంటే ఎలా అవుతుంది? ఆయన స్థాయి ఎక్కడ? ఆయన ఇన్నింటినీ సమన్వయపరచు. మళ్ళీ ఆ విషయం అమ్మాయి చెప్తుంది. నువ్వు జాగ్రత్తగా గమనించు. తను హిడెన్ ఎజెండా ఈజ్ నథింగ్ బట్ యాజ్ ఇఫ్ షీ హ్యాడ్ అన్నట్టుగా ప్రజెంటేషన్ చేసి దగ్గర ప్రతిదీ ఆయన కంటి ముందు సంతోషంలో కళ్ళ ముందు కాళ్ళ తిరుగుతుంటే ఆ పాటి గ్రహించుకున్నా రియాక్షన్ ఎట్లుంటుంది? అదే నేను ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్లో భాగంగా ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు మీద మాట్లాడిన మాటలు చాలా పెద్ద మాటలే. అది ఒక అవినీతి పరుడు, వీళ్ళ వల్ల ఏం జరిగింది, వీణ రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఒకటే, దీని వెనకాల హిడెన్ ఎజెండా ఉంది, జాగ్రత్త అన్న, జాగ్రత్త నాన్నను కాపాడు, పార్టీని కాపాడు, లేకపోతే పార్టీని వాళ్ళు ఓన్ చేసి, ఇలాంటి మాటలు వింటున్న తర్వాత ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, లేకపోతే ఆ పెద్ద ఆయన కావచ్చు, ఎలాంటి వాళ్ళ రియాక్షన్స్ ఇన్నర్లోనైనా ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు అంటే రాజకీయ పరిపక్వత అంటాను నేను ఎప్పుడైనా సరే. రాజకీయ పరిపక్వతతో చేసే రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు సమన్వయ సంధానపరుచుకోవడంలో మొదట్లో కేటీఆర్ అండ్ హరీష్ రావు అనేవారు, జనరలైజ్ చేసి చెప్తున్నా. బట్ హౌ కేటీఆర్ అండ్ హరీష్ రావు పాసిఫైడ్ దెమ్సెల్ఫ్. ఇవాళ తను ఇచ్చిన ఎలిగేషన్కి వెరీ నెక్స్ట్ స్పాంటేనియస్ రియాక్టివ్ మూడ్ ఎవరి దగ్గర నుంచి ఉంది? కేటీఆర్ గారి దగ్గర నుంచి ఉంది. కేటీఆర్ ఎంత స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యాడు. వాట్ మేడ్ అవర్ డే ఇన్ అసెంబ్లీ యాజ్ ఫర్ యాజ్ హరీష్ రావు ఇస్ కన్సర్న్. ఇప్పుడు మనం ఒక ఇల్యూజన్స్తో చూసేదానికి ఇఫ్ యూ యాడ్ ఎనీ డెఫినేషన్ ఫర్ ఇట్, ఇఫ్ యూ అటాచ్ ఎనీ మీనింగ్ టు యువర్ ఐడియా, యూ విల్ ఆల్వేస్ లుక్ ఇన్ టు దట్ లైన్. బట్ వితౌట్ అటాచింగ్ ఎనీ మీనింగ్ అన్న దగ్గర ఒక నాయకుడు అది చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి సంతోష్ మీద ఒక కంప్లైంట్ కవిత ఇచ్చింది అనుకో. సంతోష్ అనే వ్యక్తికి కవిత ఈ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఇది అది చేసి ఉంటాడా అన్న ప్రాస్పెక్ట్లో అతను ఆలోచించడు. విజనరీ ఉన్న లీడరు లేకపోతే బుర్ర ఉన్న లీడరు, అది ఖచ్చితంగా కేసీఆర్ గారు.
గ్యారంటీకి 2 లాజిక్లు అప్లై చేస్తాడు ఆయన. సొంత డెసిషన్లు నా కూతురు చెప్పింది కాబట్టి, లేదా నా అల్లుడు చెప్పాడు కాబట్టి, లేదా నా కొడుకు చెప్పాడు అన్న కాన్సెప్ట్ ఎప్పుడు ఉండదు అతను. అంటిల్ అండ్ దెన్ హీ ఈజ్ నాట్ ఫోకస్డ్ ఇన్ డెప్త్, హీ విల్ నాట్ కమ్ టు ఎ కంక్లూజన్. ఈ లైన్ ఆఫ్ థింకింగ్ అన్నది అక్కడ అడాప్ట్ అయ్యి ఉన్న దగ్గర కొత్త అడాప్షన్ ఇద్దామంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఒక నాయకుడు టెరిటరీని ఏర్పాటు చేసుకుంటే, ఇప్పుడు సూర్యుడి విషయం చాలామంది చెప్తూ ఉంటారు. నాకు ప్రతాప్ గారు ఉండేవారు అప్పుడు ఎంపీ. ఒకసారి ఒక ఉదంతంలో చెప్పాడు, ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు అనుకో. నేను ఒకసారి ఇంత బ్లైండ్గా సూర్యుని ఎలా నమ్ముతారు రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పాడు. ఏం చేస్తారు నా దగ్గర అని అడిగట్ట. ఏదో చెప్తే వీళ్ళు గోడ ఉందట, వెళ్ళి గుద్దుకుని అవతల పోరా అన్నట్టు. గెంతుకుని వెళ్ళమంటావా అని కూడా అడగకుండా వెళ్ళి బడేళ్ళు బొర గొద్దుకుని రక్తం అట్ట. అంటే ఒక బుల్ నేను చెప్పింది చేయడమే అన్న కాన్సెప్ట్లో వాడు అడాప్ట్ అయి ఉన్నాడు దగ్గర హెస్ గివెన్ ఎ కన్సిడరేషన్. అంటే ఈ కన్సిడరేషన్స్ అలాంటివి ఏవి చూడకుండా టెరిటరీలో వాడు ఉండడు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏ పర్సన్ హూ ఇస్ దేర్ ఇన్ ఫార్మ్ హౌస్, లేదంటే అక్కడ ఇప్పుడు కవితకి ఎంత కాదన్న ఫ్యామిలీ ఉంది, నెక్స్ట్ కేటీఆర్ గారికి ఫ్యామిలీ ఉంది. ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ అటెన్షన్ 24/7లో ఎవరు ఎక్కువ ఇవ్వగలుగుతారు? ఖచ్చితంగా భార్య ఇవ్వగలుగుతారు. ఇక్కడ నేను ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేయగలను అజంప్షన్లో తినుందనుకో ఓకే. లేదంటే మా అన్నయ్య 24/7 అలా భరతుడు పాదుకులు మోసినట్టు మా నాన్న అలా చూసుకుంటూ ఉండాలి అన్న అజంప్షన్లో తినుందనుకో ఓకే. తన అంశంలో ఉన్న కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి నా రేస్ నువ్వు పరిగెట్టని ఇచ్చాడు, రిలే బ్యారల్. ఏది దానికి అజంప్షన్ అడాప్షన్ ఉందనుకో, ఏనే మా అన్ననే ముఖ్యమంత్రి చేసేస్తాడట, లేదంటే ఎవడో సిద్ధాంత గడు బుర్ర తొక్క ఏదో ఒకడో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ ముఖ్యమంత్రి లేపారన్న దిక్కుమాల్ ఫాల్స్ ఎల్యూజన్లు ఇంజెక్ట్ చేశారనుకో. ఈ రెండింటి ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది? థాట్ ప్రాసెస్ డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. కానీ ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తుంటే అంటే రాజకీయ పరంగా ఈరోజు జరుగుతున్న చర్చ ఏంటంటే అంటే మాట్లాడుతున్నట్టే ఇందులో 2 కాళేశ్వరం ఫస్ట్ కూడా తీసుకొచ్చారు. కాళేశ్వరంలో ఎందుకు మా నాన్నని అంటున్నారు, ఇక్కడ ఫస్ట్ ఇరిగేషన్ మినిస్టర్గా ఆయన ఉన్నాడు కాబట్టి ఇది చెప్పింది. సెకండ్ థింగ్ వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా అంటే నాది మా నాన్నది కేటీఆర్ ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది అనే విషయంలో అది కూడా వాళ్ళ పేరు శ్రవణ్ రావు వీళ్ళు కలిసి చేయించారు అనేసి. అంటే ఈ విధానం చూస్తుంటే ఎట్లుందంటే ఓవరాల్ పర్సెప్షన్ చూస్తుంటే ఇది కావాల్సుకొని ఆమెతో అంటే మీరు కూడా వింటున్నారు కదా, మీరు నా ఇంటర్వ్యూకి వచ్చేసరికి మీరు ఆల్రెడీ మీరు కూడా వినుంటారు, వినే వచ్చారు. అంటే మీకేమనిపించింది, వినగానే ఏమనిపించింది ఫస్ట్ చెప్పండి మీ ఒపీనియన్. లేదు వెళ్తే ఏం కానప్పుడు అదే కాకన్బుల్ స్టోరీస్ చెప్పి ఇప్పటిదాకా కాలక్షేపం చేసుకుని వచ్చారు. తను ఇంకొంచెం యాడ్ చేసి నా ఫోను మా కేటీఆర్తో కూడా వీళ్ళే ట్యాప్ చేశారు, ఇందులో ఏమైనా క్లూ ఉంటే ట్రై చేయని చెప్పింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో శ్రవణ్ రావుని వీళ్ళందరినీ అమెరికా నుంచి వచ్చేస్తే తిరగబెట్టేస్తాం, అట్టు జరిగిపోయింది, ఇప్పుడు మాడిపోయింది అవతల పక్క తిరగబెట్టేస్తాం. సంతోష్ చేపించింది అనే మాట మాట్లాడుతుంది అంటే ఇక్కడ సంతోష్ని చాలా పెద్ద ఫిగర్ చేసి చూపిస్తున్నట్ట మరి ఉందా? ఇప్పుడు ఆమె చెప్తున్న మాటల ప్రకారం చూస్తుంటే కూడా షాడో సీఎంగా ఆయన పరిగణించి చెప్తున్నట్టుగానే ఉంది. ఇప్పుడు మీకు విషయం చూస్తే సిరిసిల్లలో నేరల్లో జరిగిన బాధితుల విషయం ఉంది కదా, అది కూడా ఈయన ఇది చేయించిండు అంటే అవి ఇందులో నిజాలు ఉన్నాయి అనుకోవాలా, లేదంటే జస్ట్ ఆమె మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కటి ఇందులో అజంప్షనే అనుకోవచ్చా? నేను చెప్తున్నాను, ఇఫ్ యూఆర్ లివింగ్ ఇన్ ఇల్యూజన్స్ అండ్ అజంప్షన్స్, నాకు నువ్వు మైండ్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందంటే నేను చెప్పిన మాట ఇమీడియట్గా మా నాన్న రెస్పాండ్ అవ్వట్లేదంటే ఎవడరా ఉన్నాడు పక్కన సంతోష్, ఎవడరా ఉన్నాడు అంటే హరీష్ రావు. వెంటనే చిన్నప్పటికి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు చిన్నప్పుడు కథలకి హరీష్ రావుకి అన్నీ అన్వయించుకొని ఒకేసారి మడ్ త్రో అన్నది స్టార్ట్ అయింది అనుకో, ఏం చేయగలుగుతుంది? సరే ఈ ఇల్యూజన్సే అనుకున్నాము, కానీ విన్న వాళ్ళకి ఇప్పుడు సరే సంతోషం పక్కన పెట్టినా కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఏమనుకొని ఉంటాడు, ఈమె పదే పదే బాగా బుల్డోజ్ చేస్తుంది. ఇప్పుడు అందులో నిజంగానే ఫ్యాక్ట్ ఏముంది లేదనేది ఎవరికి తెలియదు, కానీ ఆ బుల్డోజ్ చేస్తున్న విధానము రేపు ఎవరైనా కూడా ఎందుకు ఈమె అని ఉంటుంది అనేది కొంతలో కొంత ఆలోచించే అవకాశం ఉండదంటారా? నేను ఉంటుందో ఉండదు, కానీ హరీష్ రావు ప్రాస్పెక్ట్లో అయితే ఆయన ఒకటే అంటాడు, నిత్యం చచ్చి వాడికి సేవ పెట్టి నాకు రోజు ఇదే పంచాయతీ కాబట్టి ఇంకోసారి వేసుకుంది అందరి ముందు, అంతకన్నా ఇంకేం లేదండి. ఏమైనా కొత్త హరీష్ రావుకి ఇంకొకటి అంటే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ చెప్పగలనమ్మా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి అబండాలు మోపుతూ ఒక కేసీఆర్ని వాళ్ళ కుటుంబాన్ని లేదంటే ఒక రాజకీయ చట్టంలో అన్నిటి మీద ఓ డంపింగ్ యార్డ్లో చెత్త తీసుకెళ్ళినట్టు చెత్త వేసేస్తుంటే ఎవ్వరూ ఏం చేయకపోతే నేను చేయగలనన్న ధైర్యం తనకు తాను తెచ్చుకుని మొదలెట్టింది దుకాణం. అదే కవిత వాళ్ళు. యాజ్ ఇఫ్ షీ ఈజ్ ఎ రెస్క్యూయర్ ఫర్ ఫాదర్ అండ్ హిస్ బ్రదర్. అనవసర డిస్టర్బెన్స్ కాదా? డిస్టర్బ్ తనైంది, డిస్టర్బ్ చేద్దాం అనుకుంది, రెండింటి వలన అవుట్కమ్ 0. ఎందుకంటే మళ్ళీ తన ధైర్య సాహసాలు ఉంటే మా షర్మిల్లాగా ఏమైనా ప్రాణాలకు తెగించేద్దేమో అనుకున్నాను ఇవాళ. కొత్త పార్టీ లేదంటే అక్కడికి గెంతేస్తాను ఎక్కడికి గెంతేస్తానని. ఇక్కడ మా షర్మిలమ్మ కూడా చూడండి, నేను కాంగ్రెస్లో జాయిన్ అయితే అనుమానం వస్తుందని ఇక్కడ పార్టీ పెట్టి అదంతా తిరుక్కుని వచ్చింది కదా.
అలాంటి పిచ్చి పనులు ఏం చేయకుండా ఫస్ట్ ఒళ్ళు దగ్గర పెట్టి మాడింది ఏంటంటే ఆవిడ ఐఎమ్ లాయలిస్ట్ టు టీఆర్ఎస్ స్టిల్ టుడే. ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ సెంటెన్స్ అది. రెండోది, నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వను, నేను కేసీఆర్ బొమ్మ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తాను అనేసి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే జాగృతి ప్రాస్పెక్టులో అవగాహన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ కనుక ఇంకా తన్ని కన్సిడర్ చేస్తే టాస్క్ ప్రకారం కిందకి వెళ్ళి పనిచేయడానికి సిద్ధం అన్నది ఒక కానీ ఇంకొకటి అనిపించలేదు మీకు, బీఆర్ఎస్ క్యాడర్ని మొత్తం డిఫెన్స్లో పెట్టినట్టుగా అనిపించలేదు? అంటే నిన్న మొన్నటి దాకా, అంటే నిన్న తీరా సస్పెన్షన్ వేటు పడింది అనగానే అందరూ కొంచెం మాట్లాడారు, అది కరెక్టే జరిగింది, ఆయన కన్నపేక్ కంటే కూడా పార్టీ బంధం ముఖ్యమా, ప్రజలు ముఖ్యం అనేదాని ఒకటి వచ్చింది. ఈరోజు తన గురించి రేపు ఏమైనా మాట్లాడాలన్నా కూడా ఇప్పుడు డిఫెన్స్లో పడలేదా? అన్నని ఇటు తండ్రిని ఏమనలేదు, పార్టీలో ఇంటర్నల్గా ఇది జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి, పార్టీ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది, కాపాడుకోండి అని చెప్తున్న దాంట్లో క్యాడర్ని కూడా ఆమె ఎక్కడ కూడా తిట్టిన ప్రస్తావన లేదు. కేసీఆర్ ఏం ధృతరాష్ట్రుడు కాదు కదా. కేసీఆర్ ధృతరాష్ట్రుడు అయితే ఎవరు కవితమ్మను కాపాడుకునే దగ్గర మొత్తం అందరూ చచ్చిపోయినా పర్లేదు అనుకుంటారు. ధృతరాష్ట్రుడికి కేసీఆర్కి అదే తేడా. కేసీఆర్ ఈజ్ నాట్ ఫర్ కవిత, నాట్ ఫర్ కేటీఆర్. కేసీఆర్ ఈజ్ దేర్ ఫర్ ఎంటైర్ తెలంగాణ. దట్ ఇస్ ద మెసేజ్ వాట్ హి హస్ కమ్యూనికేటెడ్. ఇప్పుడు చెప్పనండి, ప్రతిపక్షాలకు ఇప్పుడు ఒక అస్త్రం దొరకదు. ఏం అస్త్రం దొరుకుతుంది? పార్టీ పరంగా తను లోపటుండి డ్యామేజ్ చేస్తున్న ఎంటర్టైన్ చేస్తే కేసీఆర్ బ్లేమ్ తీసుకోవాలి. అప్పుడు ఆయన ధృతరాష్ట్రుడు అవుతాడు కాదు కదా. ఆయన ధృతరాష్ట్రుడు ఏ పిచ్చి పని చేసినా కాపాడుకోవడానికి నేను సిద్ధం అనుకున్నప్పుడే భారతం అనే దాంట్లో ముసలోళ్ళతో సైతం అందరూ ఇలా సాప చుట్టూ అవుతుంది శ్రీశారు. అంటే ఏ డిసిషన్ తీసుకున్నావు అంటే ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా కూడా నేను అంటే నేను వేరే పార్టీలో చేరట్లేదు అనే విషయం అయితే మీరు రాసుకుంటారు దీంట్లో శుద్ధాబద్ధం అని చెప్పి ఆమె చెప్పుకుంటూ వచ్చింది. కావాల్సుకొని రాయించారు నా మీద, బీజేపీలోకి వెళ్తుంది, కాంగ్రెస్లోకి వెళ్తుంది అనే విషయాన్ని ఆమె క్లోజ్ చేసింది, నేను ఎక్కడికి పోనని. కాకపోతే నేను పార్టీ పెడతాను అనలేదు, పెట్టను అనలేదు, నాకు వ్యక్తిగతం కంటే ప్రజల ఒపీనియన్, జాగృతి వాళ్ళ ఒపీనియన్, దాని ప్రకారం ముందుకు పోతా అన్నది. మళ్ళీ అందులో భాగంగా కేసీఆర్ ఫోటోతో ముందుకు వెళ్తా అన్నది. ఇది మళ్ళీ చెప్తున్నా ఒకటే, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బ్యాచ్ అది. వీళ్ళకి సొంతంగా స్వతంత్ర ప్రతిపత్తి ఇవన్నీ అంటుమొక్కలే. కేసీఆర్ గారు అనే ఒక టాల్ పర్సనాలిటీ తెలంగాణలో ఉన్నంతకాలం, ఒక హరీష్ రావు అయినా సరే, కవిత అయినా సరే, లేకపోతే సంతోష్, ఇప్పుడు ఎలిగేషన్స్ మోస్తున్న సంతోష్ రావుకి అసలుకి స్థాయి లేదు, సామర్థ్యం అంతకన్నా లేదు. మా అయితే డబ్బులతో ఏదైనా అనుకుంటే వీళ్ళు ఎవరితోనే ఏమీ కాదు. అది ఏదైనా అయితే ఓన్లీ కేసీఆర్ గారితోనే అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను కదా, ఒక ఉద్యమ నేపథ్యం అండ్ స్థానిక స్థితిగతుల మీద పూర్తి అవగాహనతో అతను రాష్ట్ర కాంక్షని ప్రజలకి తీర్చిచ్చిన ఒక గొప్ప వ్యక్తి అయినా. మేబీ ఇవాళ కంట్రిబ్యూషన్స్ జేఐసీ పరంగా కొంతమంది కంట్రిబ్యూషన్స్ దే మే క్లెయిమ్ ఇట్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ద రియల్ స్ట్రగ్లర్ ఎవరంటే కేసీఆర్ గారు. ఇవాళ ఆయన లాంటి వ్యక్తి ఎప్పుడైతే ఉన్నంతకాలం వీళ్ళందరూ ఆ నీడ కింద ఆలోచించాలే తప్ప ఇండివిజువల్ ఎబిలిటీస్ అన్నది. నేను అంటుంది ఏంటంటే, ఒక కంపెనీ సీఈఓ ఉంటాడు, ఈ మైట్ బీ ఏ బెస్ట్ మ్యాన్, ఈ డెలివర్స్ వండర్స్, బట్ కంపెనీ ఆడు కానప్పుడు ఆడు ఏం వండర్ చేసినా క్రెడిట్ అంతా ఓనర్కి వెళ్తుంది. కానీ సీఈఓకి ఏమొస్తుంది? He might be considered as a good CEO, a best CEO. He may take promotion to the next level, but he cannot claim his ownership. Situation ade. Okay, done.